ఈ సామెతల గ్రంథం 1వ అధ్యాయము 10 నుండి 19 వరకు చూసుకుంటే అక్కడున్న మాటలు ఏంటంటే, పాపమునకు ఒప్పుకోవద్దు, వాడిని గాయపరుద్దాం, వాడి దగ్గర దోసుకుందాం, వాడి దగ్గర ఆక్రమించుకుందాం, వాడిని హతమార్చుదాం, వాడిని ఇబ్బంది పెడదాం అని పాపులు ఏం చేస్తారు అంటే ప్రేరేపణ చేస్తారు. హల్లెలూయా. ఏం చేస్తారు? ప్రేరేపణ చేస్తారు. ఎవరిని చేస్తారు? పాపుల్ని చేస్తారా ప్రేరేపణ? పాపుల్ని కాదు ప్రేరేపణ చేసేది వాళ్ళు, మంచి వారిని ప్రేరేపణ చేస్తారు. మంచిగా ఉన్న వాళ్ళని ఏం చేస్తాడు? వాళ్ళు బలవంతం చేస్తారు. బలవంతం. ఇక్కడ అదే మాట రాయబడింది. బహుశా ఈ మాటల్లో చాలా మాటలు ఇప్పుడు నేను చెప్పిన ఎన్ని ఉన్నాయి, అవన్నీ మనం ధ్యానించాలి. అయితే ప్రాముఖ్యంగా, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము ఉందా మాట? ఆ మాటే నేను చెప్పాను. ఒప్పకు. నిన్ను వారు ప్రేరేపిస్తున్నప్పుడు నువ్వు ఒప్పుకోవద్దు. ఈరోజు ఈ విధమైనది కూడా ఉంది. మన పక్కన ఉన్నవాళ్ళు, మనతో ఉన్నవాళ్ళు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఏం కాదులే, అందరూ చేసేదేగా, అయ్యో నీకు ఇలా జరగకుండా ఉండవలసిందే, ఇలాగే ఉండాలి. అలా మాటలు కూడా ఎంత చక్కగా ఉంటాయి తెలుసు, తేనె పోసినట్లుగా ఉన్నాయి. ఒక వేటగాడు ఒక ఎలుగుబంటిని పట్టుకోవాలి. ఒక వేటగాడు ఒక ఎలుగుబంటిని పట్టుకోవాలి. అయితే ఎలుగుబంటి చాలా బలమైనది, వేటగాడు చాలా బలమైనది. ఈ వేటగాడు ఒక మాంసం ముద్ద తీసుకొని ఒక బల్లానికి పొడిసి దానికి మత్తు రాసి పెట్టాడు. ఏం చేశాడు? ఎరేసాడు. ఎర. ఈ ఎలుగుబంటి వెళ్ళింది. అయితే అయింది, భలే మాంసం దొరికింది నాకు అని తింటుంది. నోరంతా మొత్తం అయిపోయింది. ఆపరేషన్ చేసిన వాళ్ళకి మొత్తం మంది కొడతారు తెలుసా? ఈ నోరంతా మొత్తం అయిపోయింది. తింటుంటే రక్తం వస్తుంది, తింటుంటే మాంసం ముక్కలు వస్తున్నాయి. భలే వస్తుంది, తినే కొద్ది ఒదుగుతుంది అని చెప్తే తింటుంది. ఎందుకది ఏం తింటుంది? దాని రక్తమే తాగుతుంది, దాని మాంసమే తింటుంది. అర్థమైంది? అపవాది ఈ లోకములో ఉన్న పాపులు మనల్ని ఏం చేస్తారంటే మన బ్రతికే నాశనం చేస్తారు. మననే వాళ్ళు కూలగొడుస్తారు, మనల్ని వాళ్ళు పాడు చేస్తారు. దానికి వాళ్ళు వేసే ఎరేటో తెలుసా? మత్తు. అద్భుతంగా వాళ్ళు చెప్పే మాటలు, అబ్బా ఈ మాటలు ఇంకెక్కడ దొరకవేమో, ఈ మాటలు ఇంకెక్కడ వినలేమేమో, ఆ మాటలు చెప్తే ఎంత వినసొంపుగా ఉంటుందో మీకు అర్థమవుతుందా? వాళ్ళెందుకు మీ జీవితాన్ని మీకే ఎరగ పెట్టారు. ఆ ఎలుగుబంటి అనుకుంటుంది రక్తం వస్తుంటే మంచి రక్తం ఈ మాంసంలో ఉందనుకుంటుంది. ఎందుకు దానికి అర్థం కావట్లేదు? దాని యొక్క రక్తాన్ని అది తాగుతూ ఉండాలి. దాని మాంసంనే అది నవ్వులుతుందన్న సంగతి అది గ్రహించుకోలేకపోతుంది. ఈరోజు చాలామంది కూడా ఇదే పరిస్థితుల్లో ఉన్నారు. ఈ సామెతలు యవ్వనస్తులకు బాగా బలమైన మాటలు, చాలా విలువైన బోధలు. హల్లెలూయా. ఈరోజు మన బలం కూడా మనం అలాగే పోగొట్టేసుకుంటున్నాం. ఆ మత్తు మాటలకు, ఆ మత్తు విధానానికి, ఆ మత్తు ఉద్దేశానికి మనం పడిపోతున్నాం. అయితే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఏంటంటే, నా కుమారుడా, పాపుడు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకోవద్దు.
చెయ్యొద్దు, అలా చేయడానికి ముందుకు వెళ్ళొద్దు. చేపలు పట్టాలంటే ఏం చేస్తాడు? వల వేస్తాడు. వలకంటే ఇంకోటి ఉంది, గేలం వేస్తాడు. గేలానికి ఏం పెడతాడు? అమ్మా పిన్ని పెడతాడా? పిన్ ఒకటే పెడతాడా? మీరు పిన్నుల వరకే చూసారు. హల్లెలూయా. దానికి ఎర్రని పెడతారు. దానికి ఎర్రని పెట్టి ఆ నీటిలో వేస్తే మళ్ళీ దాన్ని ఇలా 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 ఆడిస్తూ ఉంటాడు. అలా ఆడిస్తూ ఉంటుంటే ఈ చేప ఎక్కడి నుండో దూరం చూసి గబగబా వెళ్ళి అలా పట్టుద్ది. ఎలా పట్టుద్ది? అలా పట్టుద్ది. ఎప్పుడైతే అలా పట్టుకుందో దాని నోట్లోండి అలా వచ్చేస్తుంది. ఏంటి? మేతగా ముళ్ళు, చేప ముళ్ళు, గేలం ముళ్ళు అలా వచ్చేస్తుంది. ఈరోజు సైతాన్ని కూడా మనం అలాగే పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. సైతాన్ని మన మీద అదే ప్రయత్నం చేస్తున్నాం. రెండోది విషయం చెప్పాలంటే, సైతాన్ గారు పరిస్థితుల మీద కూడా ప్రభావితం చేస్తారు. మనం ఉన్న స్థితి, మనం కలిగి ఉన్న పరిస్థితి, మనం కలిగి ఉన్న విధానం, దాని మీద కూడా ఎంతో కొంత దాడి చేసే ప్రయత్నం చేస్తారు. నాకు ఈ ప్రాంతం అంటే ఇష్టం, నేను ఈ ప్రాంతాన్ని తక్కువ పట్టే ప్రయత్నం చేయలేదు. అయితే బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, మీది ఎక్కడ? సమాధానం రావట్లే, ఏం చెప్పాలో అర్థం కావట్లే. చెప్తే వాళ్ళు ఏమంటారో అసలు అర్థం కావట్లే. నాకే ఇలా ఉంటే ఆడపిల్లలు, చదువుకునే పిల్లలు, యవనస్తులు, మీకు ఎలా ఉంటుంది? ఎప్పుడైనా అనిపించిందా? ఖచ్చితంగా అనిపిస్తుంది. మన ప్రాంతం బాగోలేదు, మన పరిస్థితులు బాగోలేదు, మన ముందు నడిచేవారు బాగోలేదు. అపవాది కూడా పరిస్థితులను అనుసరిస్తాడు, పరిస్థితులను బట్టి నీ దగ్గరకు వస్తాడు. యోసేపు మంచి సౌందర్యం కలిగిన వాడు. యోసేపు మంచి సౌందర్యం. ఈ యోసేపు ఐగుప్తు దేశంలో పొరేపతి ఇంట్లో పనివాడు. అలాగే పొరేపతి ఇంట్లో పనివాడు. ఆ ఇంట్లో నమ్మకంగా పనిచేస్తున్నాడు, నమ్మకస్తుడిగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు. యోసేపుని బట్టి ఆ ఇల్లంతా ఆశీర్వదింపబడింది. హల్లెలూయా. యోసేపుకు ఒక ప్రత్యేకమైన పేరు ఉంది. ఏంటో తెలుసా? బిరుదం తెలుసా? ఏంటి? ఫలించుడు కొమ్మ. యోసేపుకి ఏముంది? ఫలించుడు కొమ్మ. యోసేపు ఎక్కడుంటే అక్కడ ఫలం. ఐగుప్తు దేశానికి కరువు వస్తున్నప్పుడు, దేవుడు బయలుపరిచినప్పుడు, యోసేపుకు ఆ కలభావం చెప్పినప్పుడు అద్భుతం జరిగేలే. వాళ్ళందరి ఆహారాన్ని సిద్ధపరచలే. ఇటువంటి యోసేపు, దైవభక్తి కలిగిన యోసేపు, యథార్థవంతుడైన యోసేపు, యవనస్తుడైన యోసేపు కొనుక్కోబడ్డాడు, దాసుడిగా మార్చబడ్డాడు. అయితే ఏం జరిగింది? రిఫరెన్స్లు రాసుకోండి, తీయకపోయినా రాసుకోండి. ఆదికాండము 39 నుండి ఆ కింద చదివితే అర్థమవుతుంది. మొత్తం ఆ అధ్యాయంలో కొన్ని విషయాలు చదువుతూ ఉంటే ఈ మాటలన్నీ అక్కడ రాయబడి ఉంటాయి. ఆ ఇల్లు అభివృద్ధిలో ఉంది, ఆ ఇల్లు ఆశీర్వాదంలో ఉంది, ఆ ఇల్లు చాలా సంతోషకరంగా ఉంది. అయితే ఏం జరిగింది? ఆ ఇంటిలో ఉన్న ఒక ఆమె యోసేపు మీద ఏం చేసింది? కలుగు వేసింది. యోసేపుని పద్దాక బలవంతం చేస్తుంది, పద్దాక ఇబ్బంది పెడుతుంది.
తన మాటలు ఎలా ఉండాలంటే, నిన్ను గొప్ప రాజునుగా చేస్తా, నా ఇంటి పైన అధిపతిని చేస్తా, నీకేం కావాలంటే అవి ఇస్తా, ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తా, నువ్వు ఏ వస్త్రం కావాలంటే ఆ వస్త్రం ఇస్తా, నీ కోసం నన్ను ఏం చేయమంటే అది చేస్తాను. యోసేపుని పలుమార్లు 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 ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు లేవా లోకంలో ఇబ్బందులు? నీకోసం నేను చేయి కోసుకుంటా, నీకోసం నేను జుట్టు పీక్కుంటా, నీకోసం నేను బట్టలు సింపుకుంటా. బట్టలు సింపుకో అవసరం లేదు, ఇప్పుడు ఇలా వేసుకుంటే బట్టలన్నీ సిరిగిపోయే బట్టలు కదా. ఈ పిరకాడ కొంచెం సిరిగి, ఈ కాలు కాడ కొంచెం సిరిగి, ఈ చేతి కాడ కొంచెం సిరిగి, జుట్టు పీక్కున్నట్టే. ఓ పక్కకే ఉంటుంది ఆ జుట్టు, కోడికి ఎంటికలు వేసినట్టు ఇలా లేగుతున్నాను, ముందుకి ఇలా పీక్కున్నట్టు ముందుకు ఉంటున్నాయి, లేవా? ఉన్నాయి లేవా? ఈరోజు పరిస్థితులు ఇట్లా తయారైపోయినా లేదా ఈ విధంగా మనిషిని బలవంతం పెట్టేవా? నువ్వు చేసుకోకపోతే నేను టవర్ ఎక్కి దూకుతా అంటాడు, నేను ఊరేసుకుంటా, నేను మందు తాగుతా. ఎరా బుద్ధి లేనోడా, నీ తల్లి కోసం నీ తండ్రి కోసం ఎప్పుడైనా నీ త్యాగం చేసేవా? నీకు ఇన్ని సంవత్సరాలు వచ్చేదాకా నేను కన్నారు కదా, నీ తల్లి కోసం నీ తండ్రి కోసం నీ కుటుంబం కోసం నిలబడి ఈ విధమైన త్యాగం ఎప్పుడైనా చేసావా? ఈ మంచి పని నా కోసం నా కుటుంబం కోసం నేను దెబ్బలు తింటా, అప్పులోడి కోసం కష్టపడతా, నా ఇంటి కోసం నేను శ్రమిస్తా, నేను బాగా చదువుకుంటా, ఒక ఉన్నతమైన పేరు తెచ్చుకుంటా, నా కుటుంబం నా కోసం ఎంతో కష్టపడి నన్ను ఈ విధంగా చదివించింది, నేను వాళ్ళని విడిచిపెట్టను అని అనుకుంటారా? ఏమోనండి, ఆ మాటలు అంత చక్కగా ఉంటాయి, చక్కగా భలే వెళ్ళిపోతారు. అయ్యో నా బిడ్డ కష్టపడకూడదు, నా కూతురు నా కొడుకు కష్టపడకూడదు, మంచి చదువు చదవాలి, వారు టాపీ పనికి వెళ్ళి, వారు మట్టి పనికి వెళ్ళి, వారు మరొక పనికి వెళ్ళి, వారు మరొక దానికి వెళ్ళి రక్తము చెమటగా మార్చి వాళ్ళ శరీరంలోని ఆ చెమటే రక్తముగా కారినంతగా పనిచేసి ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ ఎండలో కష్టపడి ఇంటికి వచ్చి నిన్ను చూసి ఉన్న కష్టాన్ని అంతా మర్చిపోతారు. అమ్మా లే, అన్నం తిందో కానీ, అమ్మా లే, ఎంత ప్రేమగా పలకరిస్తా. ఏమైపోతుంది ప్రేమ అంతా? ఒక్క క్షణంలో మాయమైపోవట్లే, ఒక్క క్షణంలో మర్చిపోవట్లే. మీకేం కావాలంటే అది, ఎంత కావాలంటే అది, మీరు ఏది తినాలంటే అది తెచ్చిపెట్టట్లే. వాళ్ళు కలిగినంతట్లో మీకు పెట్టట్లే. మరి ఎందుకని అట్లా? ఎందుకని ఆ మోసపు మాటల్లో పడిపోతున్నావు? ఆలోచించాలి. నీ పరిస్థితులను బట్టి కొన్నిసార్లు అపవాది నీతో మాట్లాడతాడు, నీకు మంచి భవిష్యత్తునిస్తుంది, అలా అంట, ఇలాగంట, మరొకటంట. ఏమండి, చెప్పేవారు లేరా? వాళ్ళు చెప్తా ఉంటారు, వెళ్ళి వెంటా ఉంటారు, వాళ్ళు చెప్తా ఉంటారు, వెళ్ళి వెంటా ఉంటారు. అవునా? దేవుడు ఆదాము అవ్వను ప్రేమించాడు. మొదటిలో సృష్టిలో మొదటి మనుషులు వాళ్ళని ప్రేమించి వాళ్ళని సృష్టించి వాళ్ళ వరకు ఏదైనా తోటను నిర్మించి ఏదైనా తోటలో అన్ని ఫలాలు ఇచ్చి బతకండి హాయిగా, నాతో సంభాషించండి, నాతో స్నేహం చేయండి, నాతో సహవాసం చేయండి అని దేవుడు ఇచ్చాడు. ప్రతి సాయంకాల సమయంలో వారితో వెళ్ళి మాట్లాడుతూ ముచ్చటిస్తూ ఉన్నవాడు. మరేం జరిగింది? ఒకరోజు అవ్వ ఎక్కడికి వెళ్ళింది మీకు తెలుసు, ఒకసారి చెప్పండి సార్. ఏం చేసింది?
ఏం వింది? ఎందుకు ప్రభావితం అయిపోయింది? దేవుడు చెప్పలేదా? తినొద్దని చెప్పలేదా? ముట్టొద్దని చెప్పలేదా? పోతావని చెప్పలేదా? మరి ఎందుకని పలుమార్లు మనం అటే చూస్తున్నాం? ఇంట్లో కరెంటు ఉంది, అది ఎంతవరకు మనకు వెలుగునివ్వటం అంతవరకు, లేదా ఈ కరెంటు వస్తువుల విధంగా పనిచేసే అంతవరకు, అంతేనా? పట్టుకుంటావా? పోయి ముట్టుకుంటావా? నా మంచి కరెంటు, నువ్వంటే నాకు ముద్దు, నిన్ను నేను ముద్దు పెట్టుకుంటా అంటావా? అంటావా? ఎందుకన్నా? గాలి ఇవ్వట్లే, వెలుగునే ఇవ్వట్లే, పాటలు పెడితే సౌండ్ని ఇవ్వట్లే, టీవీని ఇవ్వట్లే, నీ ఫోన్కి ఛార్జింగ్ని ఇవ్వట్లే, ఉపయోగపడుతుంది కదా ఎంతో కొంత. మరి ముద్దు పెట్టుకోసారి వైర్ తీసి ఏం చేసిద్ది? తీసుకెళ్ళి. దేవుడు కూడా అదే చెప్పాడు, మీరు దాన్ని ముట్టుకోవద్దు, దాని దగ్గరికి వెళ్ళొద్దు, అది ప్రమాదకరమైంది. మీకు ఇవన్నీ ఇచ్చాను, ఇవన్నీ అనుభవించండి అంటే అపవాది ఏమంటాడు? రమ్యమైందంట, జ్ఞానమైందంట, విలువైందంట. చూడండి, అద్భుతమైన మాటలు ఉంటాడు. ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 4 నుంచి చూద్దాం. అందుకు సర్పం, మీరు సావనే సావురు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడి మీరు మంచి చెడ్లను ఎరిగిన వారై దేవతల వలె ఉందరనియో దేవునికి తెలియనని మీతో చెప్పును. ఆ స్త్రీ ఆ వృక్షమును ఆహారములకు మంచిదనియు కనులకు రమ్యమనియు వివేకమనియు రమ్యమైనదై ఉన్నదని ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములను కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చాను. ఏం చేసింది? రమ్యమైందంట, అందమైందంట, దేవతల వల్లే మారిపోతారంట. దేవతల వల్లే మారిపోయారు, దెయ్యాల వల్లే మారిపోయారు. కరెంటు కొడితే ఎలా మారిపోతారమ్మా? తెల్లగా రంగు వచ్చి పేరలోని రాసుకున్నట్టు అవుతారా? కొన్నిసార్లు కరెంట్ కొట్టే వాళ్ళని మామూలుగా ఎగ్జాంపుల్గా చూపిస్తారు. మొత్తం ఎక్కడికెక్కడ నల్ల బుక్ అయిపోరు. ఇలా బుక్ అయ్యారా, తెలిపోయారా? బుక్ అయ్యారు. అక్కడ విషయం గమనించండి మీరు జాగ్రత్తగా. ఆమె తిని కొన్ని తీసుకెళ్ళింది. వాస్తవానికి తినకుండా భర్త దగ్గర తీసుకెళ్ళి, అయ్యా పలానోడు కర్రోడు ఈ మాటలు చెప్పాడు, నేను ఎర్రగైతానంట, వాడు మటుకు నల్లగానే ఉన్నాడు, ఇది తినొచ్చా నేను? కర్రోడు అంటే సైతాన్, అర్థమైందా? ఇది తినొచ్చా? వాడు తినండి, మీరు మంచిగా అవుతారు, మీకు జ్ఞానం అవుతుంది, మీరు దేవతల వల్ల అవుతారు, మీరు రమ్యమైన వాళ్ళు అవుతారు, మీకు తెలివి జ్ఞానం ఇవన్నీ వస్తాయి, మీరు దేవతల వల్లే అవుతారని చెప్పాడయ్యా. మరి కొన్ని నేను తీసుకొచ్చాను, ఇవి పరీక్షించి చూడు. ఈ తోటలో నువ్వెప్పుడు వీటి గురించి నాకు వీటి దగ్గరకు నన్ను తీసుకెళ్ళలేదు, ఒకసారి మనం తిందామా? ముందుకు తీసుకొచ్చి అడగొచ్చుగా. అడిగిందా? తినేసి ముందు తినేసి కొన్ని తీసుకెళ్ళాను. నీ బాటే నా బాట, నీ మాటే నా మాట, హల్లెలూయా. భార్య మాటే భర్త మాట. ఎప్పుడున్నాడు కాదు, అప్పుడున్నాడు జరుగుతుంది. మెజార్టీ మొత్తం వెళ్తాయి, ఓట్లు మొత్తం మీయే, హల్లెలూయా. నువ్వు తిన్నావు కదా, ఏం కాలే? ఏం కాలే, బాగున్నా. ఆ దేవుడు ఏదో మామూలుగా నాకు అని ఉంటాడు. అవునా? ఎట్టి ఎలాగుండో చూద్దాం. తినేసి చూడండి. ఈరోజు కుటుంబ జీవితంలో కూడా భార్యాభర్తల మధ్య మంచి చెడు మాట్లాడుకోవాలి. కొన్ని విషయాలు మాట్లాడుకోవటం వల్ల అవి తేలుతాయి. నీ మనసులో నువ్వే పెట్టేసుకుని తినేటే
నా మనసులో పెట్టుకొని నేనే పెట్టుకొని తినేస్తే దేవునికి విరోధం అయిపోతా. అపవాది చూడండి ఎంత చక్కగా వాళ్ళని మభ్యపరుస్తున్నాడో, ఎంత చక్కగా వాళ్ళని స్వాధీనపరుచుకుంటున్నాడో, ఎంత చక్కగా ఏమంటారు విప్నానిజమా, ఎంత చక్కగా చేస్తున్నాడో. ఆ మాటలు వీళ్ళు ఏం చేశారు? వెళ్ళిపోయి ఆ పొలాలు తెచ్చుకొని తినేశారు. ఈ విధంగా యోసేపుని పొతీఫరు భార్య కూడా ప్రేరేపిస్తుంది, రా పాపం చేద్దాం, ఏం కాదు, ఏం అవదు, ఏం జరగదు. ఇంకా సామెతల ముందు చాలా పెద్ద మాటలు ఉన్నాయి, మాట్లాడటానికి నాకు ఇష్టం లేదు. మీ ముందు చాలా కొంచెం ఎలా ఉంటుందంటే మన చెప్పు తీసుకొని మనమే కొట్టుకున్నట్టు ఉంటుంది ఆ మాటలు జరుగుతుంది. అలాగే మీరు చిన్నపిల్లలు కాబట్టి ఆ మాటని కొంచెం దాటేసి అక్కడికి వెళ్ళకుండా ఇటే తీసుకొస్తారు. ఆ విధంగా మధ్యపరిచి ప్రేరేపించే ప్రయత్నం చేసింది. అయితే ఏం జరిగింది? ఒకరోజు యేసోబు ఒంటరిగా దొరికేశాడు. యేసోబు మీద అత్యాచార ప్రయత్నం, అవునా? వెళ్ళిపోయి గబగబా పట్టేసుకుంది. యేసోబు ఎంత పీక్కున్న వదంతల్లా గట్టిగా సొక్కసింపుకొని విడిచిపెట్టి పారిపోయాడు. ఈరోజు మన జీవితం కూడా అలాగే ఉండాలి. పాపానికి మనము పారిపోవాలి, పాపాన్ని విడిచి వెళ్ళిపోవాలి. వాడు మనం ఎప్పుడు ఒంటరిగా దొరుకుతామా, ఎప్పుడు మనం మింగుదామా అని వాడు గద్దించే సింహం వల్ల తిరుగుతున్నాడు. నీ కోసం నా కోసం వాడు మాటేస్తున్నాడు. నేను నర్సరావుపేటలో ఉన్నాను, మీకు ఇలానే ఇంకా కొంచెం చిన్నపిల్లలు. అక్కడ సంఘం ద్వారా నాకు రూమ్ ఇచ్చారు. ఆ రూమ్లో నేను ఉన్నాను, ఇలాగే సేవ చేసేవాడిని. వారు నన్ను ప్రేమించి నాకు రూమ్ తీసిచ్చారు. అన్న, మీకు మేము రూమ్ తీసిస్తాము, దీనికి అద్దె మేమే కడతాం. వాళ్ళే అద్దె కట్టేవాళ్ళు. సంఘంలో బియ్యం వచ్చేది, నెలకి ఇచ్చేవారు. నేను ఒక కుర్రోళ్ళు, ఒక తమ్ముడు ఉండేవారు ఆ రూమ్లో. ఈ తమ్ముడు వాళ్ళు పిలిచాడు. వాళ్ళు వచ్చి ఇల్లు ఓడటం, కొండలు తోమటం, బుక్స్ చదవటం మొదలెట్టారు. మంచిదేనా? మంచిదా చెడ్డదా? మంచిదేనమ్మా? మంచిదే. వస్తాను, వాళ్ళు చేసే పని మంచిదే, అక్కడున్న పరిస్థితి మంచిది. ఎప్పుడు ఎవరు ఎలా మారుతారో, ఎవరి మనసు ఎలా తయారవుతుందో ఎవరికి తెలియదు. నేను వచ్చి ఆ కుర్రోని గద్దించి ఆ పిల్లల్ని కసిరాను. మళ్ళీ ఎప్పుడైనా కొంపలో అడుగు పెట్టినా తోలు తీసేస్తా. కూడా అదలగా ఏం దాసన్నా అట్ట మాట్లాడతావు, ఏంటన్నా అట్ట అంటావు? అట్టే అంటాడు దాసన్న. దాసన్నకి తెలుసు ముందు జరిగేది. మీరు చేసే మంచి పని మంచిదే, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు మీ మనసును బట్టి. కానీ బయట ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు తెలుసా? పాములు లాంటి వాళ్ళు ఉన్నారు. ఏ సమయం దొరుకుతా కాటేసేద్దామని రెడీగా చూస్తున్నారు. వద్దు నాన్న, మనం యవనస్తులు, ఎప్పుడు ఏ నిందొచ్చి పడుతుందో తెలియదు, మన పని మనమే చేసుకుందాం. ఎప్పుడు వాళ్ళని పిలవకు. అదేం దాసన్న అట్లా అంటావు? అలా ఆలోచించు దాసన్న. వద్దయ్యా, నీ మాటలు నేను చాలా విన్నాను, ఈ మాట నేను విన్నాను. నువ్వు అలాగైతే నా రూమ్లో ఉంటాను కూడా వీళ్ళేదో వెళ్ళిపోవాలి. అర్థం కాదు దాసన్న, ఏం చెప్తాం అనుకున్నా. అవసరం లేదు, ఎందుకంటే ఎప్పుడు ఏ పరిస్థితులు ఎలా మారుతాయో తెలియదు. సైతానుగాడు ఎవరిని ఎటు ఏ విధంగా ప్రేరేపణ చేస్తాడో తెలీదు. ఒక విషయం చెప్తాను. బ్రాందీ షాప్ ముందు వద్దండి, పక్కన డ్రింక్ అంటే మీకు మళ్ళీ పొరపాటు కదా. కూల్ డ్రింక్ నేను డ్రింక్ అంటాం మా ఆంధ్రాలో. బ్రాందీ మందు అని దీన్ని అంటాము, దాన్ని కూల్ డ్రింక్ అంటాం. డ్రింక్ అంటాం. పక్క నుండి కూల్ డ్రింక్ లేదా థమ్స్అప్ తాగుతున్నాం, ఒక గ్లాసులో వేసుకొని తాగుతున్నాం. మీరు వెళ్తా నన్ను చూశారు, ఏమనుకుంటారు? నిజం చెప్పాలి. ఓ దాసన్నవు పొద్దున్నే 5 గంటలకు లేపి మమ్మల్ని కూర్చోబెట్టి నీతి కథలు ఎన్నో చెప్పినావు,
లేదమ్మా, నా దాసన్ అక్కడ ఉన్నాడు, గ్లాసులో నేను చూశాను. ఏం చూసావు? ఏం చూసావు? తాడి చెట్టు కింద కూర్చొని మజ్జిగ తాగితే ఎవరైనా మజ్జిగ అంటారా? అవునా కదా? మనం చేసేది మంచిదే, మనం చేసేది విధానం మంచిదే. చూసేవాళ్ళు కళ్ళు మంచియా? జాగ్రత్త. ఈ యేసేపుడు బలవంతం చేస్తుంది, పాడు చేయాలని, తను ఫలించే కొమ్మగా మాటి ఆ కొమ్మని ఎరగదీసేయాలని, ఎండిపోగు చేయాలని, ఆ ఫలాలని రాలగొట్టాలని ప్రయత్నం చేస్తుంది. ఇంకో గొప్ప సంగతి చెప్పన, బేవస్గా, పోరంబోగ్గా, ఇష్టానుసారంగా, తల్లిదండ్రులకు లోబడకుండా ఎవరికి వచ్చినట్టు వాడు తిరిగితే వాడు ఇంకా ఎవరైనా చూస్తారా? ఎవరైనా చూస్తారమ్మా? మంచోడే కావాలి. నువ్వు చెడ్డోడైనా ఎటువంటి వాడైనా వాడికి కావాల్సింది ఏంటో తెలుసా? మంచిదే కావాలి. మంచి వ్యక్తులకి వాళ్ళు గేలాలేస్తారు, మంచి చేపలకి వాళ్ళు గేలాలేస్తారు. దేవుడు మనల్ని మంచిగా మారుస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఆయన యొక్క నీతి కృప మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. సైతాను గాడు ఆ నీతిని తీసేయాలని, నీ తెల్లని వస్త్రము నల్లగా మార్చేయాలని వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. చెయ్యడు అనకండి, ఎవరికైనా వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఇక్కడ మాటలు చెప్పాడు, నాకు కూడా వాడు చెప్తూనే ఉంటాడు. నేను ఎదిరించాలి వాడిని. హల్లెలూయా. అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోవాలి. ఈరోజు మనలో వచ్చే ఆలోచనలు, తలంపులు మనం వాటిని ఎదిరించేటట్టు ఉండాలి. ఎలా ఎదిరిస్తాం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అక్కడ రాయబడింది. అపవాదిని ఎలా ఎదిరించాలో, అపవాదిని ఎలా ఎదుర్కోవాలో, వాడితో ఎలా యుద్ధం చేయాలో అక్కడ దేవుడు రాయించిన మాటలు మన జీవితంలో ఉండాలి. ఆ విధంగా చేయాలి. పోతేపరు భార్య బలవంతం పెరుగుతున్నప్పటికీ విడిపించుకొని పారిపోయాడు. హల్లెలూయా. చాలా మంది నీకు మంచి జాబ్ ఇస్తాం, హైదరాబాద్లో మీకు మంచి జాబ్లు ఇస్తాం, మీకు సినీ ఫీల్డ్లో ఛాన్సులు ఇస్తాం, మీకు అవి ఇస్తాం, ఇవి ఇస్తాం. ఎంతమంది ఉన్నారో తెలుసా? నువ్వు చాలా అందంగా ఉంటావు, నిన్ను సినీ ఫీల్డ్లోకి తీసుకెళ్తాం. సినీ ఫీల్డ్లోకి తీసుకెళ్ళారు, రోడ్ల మీద కులేశారు, తిరుగుతున్నారు హైదరాబాద్. ఊరు వెళ్ళాలంటే తల్లిదండ్రులు ఏమంటారు, ఊళ్ళో ప్రజలు ఏమంటారు? నా కుటుంబం పరుగుగా, నిజాయితీగా, నీతిగా బ్రతికింది, నన్ను నా తల్లిదండ్రులు నీతిగా పెంచారు, అయ్యో నేను ఇప్పుడు వెళ్తే ఏమంటారో అని ఎటు వెళ్ళకుండా అదే హైదరాబాద్లో పడి బ్రతుకుతున్నారు. కొంతమంది అయిపోయింది కదా, ఇదే పాపంలో బ్రతుకుదామని బతుకుతున్నారు. కొంతమంది అయ్యో నా జీవితం పాడు చేసుకున్నానే అని ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఒప్పుకుంటే తప్పదు, మరణం. నీకు మరణం ఉంది. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఏంటి అసలైన పాపం? వద్దన్నది చేయటమే, కాదన్నది చేయటమే, ఉండొద్దన్న కాడ ఉండటమే, చూడొద్దన్నది చూడటమే, తినొద్దన్నది తినటమే. ఇదే పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు ఏదైతే చెప్పాడో అదే చేయటానికి వాళ్ళు ప్రయత్నం చేశారు, ఆదాము అవ్వ. అదే వారికి పాపంగా, శాపంగా మార్చబడింది, మరణముగా మార్చబడింది. ఈరోజు మన జీవితంలో కూడా అటువంటివి ఉన్నాయి. ఆలోచించండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనములో దురాశ గర్భము ధరించి ఏమైంది? పరిపక్వమై పాపము కంద, మరణమును కంద. ఆ మాట చూసుకుందాం, చూడండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. యాకోబు
హల్లెలూయా. దురాశ గర్భము ధరించి ఏమైంది? పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కని. ఏమైంది? దురాశ. ఈరోజు ఏం చేసింది? మరణాన్ని తెచ్చింది. వాళ్ళ ఆశ దేవుడి పైన ఆశ కాదు, దేవునిలో ఆశ కాదు, దేవుని పైన ప్రేమ కాదు. దేవుడు ఏదైతే వద్దన్నాడో, ఏదైతే చేయొద్దన్నాడో, ఎక్కడైతే ఉండొద్దన్నాడో అక్కడ ఉండటమే వాళ్ళకి ఇష్టమయ్యింది. ఏమైంది? లాస్ట్కి మరణాన్ని తెచ్చారు. ఈరోజు ఈ భూమి మీద మరణము, ఈ మరణానికి కారణము ఎవరైనా ఉన్నారంటే ఒక విషయం చెప్పనా? ఆదిలో ఆదాము అవ్వలే. అందుకే ఒకసారి కొరింథీలో రాయబడిన మాట, ఆదాము నుండి మరణం వచ్చును, కానీ యేసుక్రీస్తు నుండి జీవం వచ్చును. హల్లెలూయా. నిన్ను నన్ను బ్రతికించడానికి, నిన్ను నన్ను విమోచించడానికి, నీ కోసం నా కోసం ప్రాణం పెట్టడానికి, ఆ పాపాన్ని తీసివేసి పరిశుద్ధులుగా మార్చడానికి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు ఏం చేస్తున్నాం? మరణాన్ని కంటున్నాం. అయితే ఇప్పుడు మనకి ఏం కావాలి? నిత్య జీవం కావాలి. ఏం కావాలి? నిత్య జీవం కావాలి. అందుకే యేసు ప్రభు మాట అంటున్నాడు, మార్కు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23, 6వ అధ్యాయము 23. జాగ్రత్తగా గమనించండి ఆ మాటలు. 6:23 చూడండి. ఎలాగనగా పాపం వలన వచ్చు జీతము మరణం, అయితే దేవుని కృపావరమైన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం. హల్లెలూయా. ఎవరి యందు నిత్య జీవం? పాపం వల్ల వచ్చు జీవితం ఏంటి? మరణం. నీ మరణానికి కారణం నీ పాపం. నీ బ్రతుకు పాడవడానికి కారణం నీ పాపం. నీ జీవితం శిథిలవదలం అవడానికి కారణం పాపం. అయితే జీవానికి కారణం యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈరోజు ఆ యేసుక్రీస్తు అంటున్నాడు, నేను జీవమై ఉన్నాను, నేను ఆ జీవాన్ని ఇచ్చేవాడినై ఉన్నాను. బాగానే ఉంది. మరి ఆ జీవం కావాలంటే ఏం చేయాలి? ఏమని? జీవం కావాలంటే ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? యేసయ్య ఏం చేశాడు? పారిపోయాడు లేదు, ఉన్నాడు అక్కడే, పారిపోయాడు. ఎక్కడ పారిపోయాడు? బహుశా మనం చూస్తే శరసాలకు పారిపోయాడు. హల్లెలూయా. కానీ ఒక విషయం చెప్తా వినండి. తిమోతికి రాసిన పత్రిక, ఇది ప్రతి ఒక్కరు చదవండి, యవనస్తులు. తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. మీకు నేను ఈ రిఫరెన్స్లన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీరు బైబిల్ విషయంలో చాలా అన్నీ తెలుసుకోవాలి అని. ఏదో నోటి మాటలతో వెళ్ళిపోతాను, కానీ మీకు బైబిల్ విషయం అర్థం కావాలి, బైబిల్లో ఉన్న సత్యాలు రిఫరెన్స్ల పూర్వకంగా అర్థం కావాలని చెప్తున్నాను. అవి జాగ్రత్తగా గమనించండి. 22, నీవు యవ్వనుల ఎచ్చుల నుండి పారిపోము, పవిత్ర హృదయమై ప్రభునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసాన్ని, ప్రేమను, సమాధానాన్ని వెంటాడు. ఎక్కడి నుండి పారిపోవాలి? యవ్వన ఎచ్చుల నుండి పారిపో. నిన్ను ప్రేరేపిస్తున్న వారి నుండి పారిపో. ఇప్పుడు నీకు జీవం కావాలంటే ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలండి? చూడండి, పవిత్ర హృదయం గలవారై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా, సంఘములో ఉన్న వారితో కూడా
సంఘ సహవాసంలో ఉన్న వారితో కూడా, దైవికమైన బంధము సహవాసం కలిసిన వారితో కూడా నువ్వేం చేయాలి? చేరాలి. అక్కడ ఉందా లేదా మాట? నీతిని, విశ్వాసాన్ని, ప్రేమను, సమాధానాన్ని వెంటాడు. పాపాన్ని విడిచిపెట్టుకు, పాపాన్ని విడిచిపెట్టు. ఇప్పుడు నీతిని, ప్రేమను, సమాధానాన్ని వెంటాడు. ఇక్కడ ఒప్పుకోవద్దు, ఇక్కడ ఉండొద్దు. హల్లెలూయా. ఈరోజు మనం ఎక్కడున్నాం ఆలోచించాలి. ఇంకో విషయం చెప్తా వినండి. మనిషి, ఇందాక నేను చెప్పిన మాటలోనే మళ్ళీ విషయం చెప్తాను. పరిస్థితులను బట్టి మనిషి బలహీనమవుతాడు. ఇంకో విషయం చెప్తున్నా, ఒంటరిగా ఉన్న బలహీనమవుతాడు. తెలిసి సంగతి. ఏకాగ్రతగా కూర్చో, ఎన్ని ఆలోచనలు వస్తాయి, ఎన్ని తలంపులు వస్తాయి, ఎన్ని పిచ్చి పిచ్చి మనిషికి బలహీనపరిచేవి ఉంటాయి. ఈ విషయాన్ని గమనించాను. ఒక అతను నన్ను అడిగాడు, మరి ఈ మాట మీకు చెప్పానో ఇంతకు ముందు ఫోన్లో మెసేజ్లో చెప్పానో తెలియదు. దర్శన నువ్వు ఒక్కడివి ఎలా ఉంటున్నావు హైదరాబాద్? నేను చెప్పాను, నేను ఒక్కడి లేదయ్యా, నాతో పాటు ఇంకో ముగ్గురు ఉన్నారు. ఏది ఎక్కడ? నువ్వు ఒక్కడే కదా ఈ రూమ్ తీసుకున్నది. అసలు ఒక్కడే ఎలా ఉన్నావు? నేను ఒక్కడిని లేనయ్యా బాబు, నాతో పాటు ముగ్గురు ఉన్నారు. అలాగే మీరు ఒక్కరు అనుకోండి, మీతో పాటు ముగ్గురు ఉంచుకోండి. అదే నేను చెప్పాను. ఏంటి అమ్మాయి ధన్యులు. ఎస్, ఒంటరిగా ఉన్నప్పుడు పిలువు, ప్రభువా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ, ఇదిగో నాతో వచ్చి కూర్చోవా, నన్ను పలకరించవా, నన్ను దర్శించవా, నాకు సహాయం చేయవా, నీ జ్ఞానం నాకు దయచేయవా, నీ వాక్యాన్ని నాకు ఇవ్వవా. అప్పుడు వారు ముగ్గురు కూడా మీతో ఉంటారు. హల్లెలూయా. అప్పుడు మీరు ఎంతమంది అవుతారు? నలుగురు అవుతారు. ఇంకా మీరు ఒకదాని ఉంటావా? ఒక్కదాని ఉంటే భయం, నలుగురు ఉంటే భయమా? ఈరోజు ఎవరైనా యవ్వనస్తులు ఆ విధంగా ఉండాలి. బైబిల్ గ్రంథం చెప్తుంది, పాపులు నిన్ను ప్రేరేపించినప్పుడు ఒప్పుకోకు. పాపులే కాదు, ఒక విషయం చెప్పాలంటే బయట సమాజంలో కొన్ని చూస్తే తన తల్లిదండ్రులే వాళ్ళని పాడు చేస్తున్నారు, తన అన్నదమ్ములే అలా పాడు చేస్తున్నారు, తన వాళ్ళే అలా పాడు చేస్తున్నారు. కానీ దేవుడు ఎప్పుడు ఎవరిని పాడు చేసేవాడు కాదు, అందరినీ బాగు చేసేవాడు. హల్లెలూయా. మారిపోయిన యోసేపుని ఆ దేశానికి ప్రధానమంత్రిగా ఉంచాడు. దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ క్రియలు చూస్తున్నాడు, నీ జీవితాన్ని చూస్తున్నాడు. ఒకరోజు నీకు జీవితం ఉంది, నువ్వు పాపం చేస్తే మరణం ఉంది. ఆ దేవుడిని అనుసరించి నేను ఎలా బ్రతకాలి ప్రభువా అని నువ్వు అడిగితే ఆ దేవుని నిత్య జీవాన్ని ఇచ్చి పరలోకాన్ని నీ కోసం ఉంచాడు. హల్లెలూయా. ఎందుకు ప్రార్థన చేసుకోకూడదు ఆ విధంగా?